హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మైమ్. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ అంటే చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ వర్జిన్ బాయ్స్. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఆహాలో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది, కానీ అడెంట్ కంటెంట్ ఫుల్గా ఉందన్నమాట. ఫ్యామిలీ అస్సలు చూడొద్దు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అదేరా. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఆగస్ట్ 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. జేఎస్కే ఈ మూవీని G5 క్లైమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీని ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. కోర్టు కచేరీ ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ప్రజెంట్ మనకి ఇప్పుడు సోనీ లీవ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాక్సాలే. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 28 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జూనియర్. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 16న మనకి ప్రైమ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక రూమర్ డేట్ అయితే నడుస్తుంది, బట్ ఇంతవరకు రాలేదు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మహావతార్ నరసింహ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ వీక్లో ఈ మూవీ ఫస్ట్ వీక్లో మనకి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సార్ మేడం. విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 22వ తేదీ స్ట్రీమ్లోకి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కూలీ. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి 200 కోట్లకు పైనే కలెక్ట్ చేసిన ఈ మూవీని సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మనకైతే ప్రైమ్లో ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రజనీకాంత్ గారు అయితే యాక్టింగ్ కుమ్మేశారు.